ఓం విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శరీరధారి అయిన పురుషుడు ఆత్మ వల్ల పొందిన చేతనను ప్రపంచంతోనూ దానివల్ల కలిగిన శరీరంతోనూ అనుసంధించుకొని అజ్ఞానం వల్ల అనేక కార్యకారణ సంబంధాలను తండ్రి తనయుడు, గురువు శిష్యుడు, సేవకుడు యజమాని మొదలైన జంటలుగా స్వప్న మరియు చేతన స్థితుల్లో గుర్తించి తత్ఫలితాలను అనుభూతి చెందుతున్నాడు. సుషుప్తిలో కోల్పోయిన తాను అన్న భావన మరలా మెలకువ మరియు స్వప్న స్థితుల్లో పొంది ద్వంద్వము, కార్యకారణములు అను మోహంను పొందుతున్నాడు. ఆత్మ సాన్నిధ్య ఆనందాన్ని సూచనప్రాయంగా పొందినా మరలా మరలా ప్రాపంచిక మోహానికి వశమవుతున్న అసహాయత, అజ్ఞానమును నివారించగల గురుస్వరూప దక్షిణామూర్తికి నమస్కారం అని శంకరులు స్తుతించారు.